ఈ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయింది. మా ఛానల్‌కి ఇనంతటి కంటెంట్ వచ్చింది. చాలా మంది కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏఐతో వీడియోస్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మేము ఏఐతో స్క్రిప్ట్ తీసుకుంటున్నాము, ఏఐతో ఇమేజ్ జనరేట్ చేస్తున్నాము, ఏఐతో వీడియో చేస్తున్నాము. కానీ మా సొంత ఓన్ వాయిస్ ఇస్తున్నాము. దానికి మానిటైజేషన్ అవుతుందా? కొంతమంది మేము మొత్తం ఏఐతో వీడియోస్ చేసి ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం, మానిటైజేషన్ అవుతుందా? మా ఛానల్‌కి ఇనంతటి కంటెంట్ వచ్చి ఉన్న మానిటైజేషన్ పోయింది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తే మానిటైజేషన్ మళ్ళీ వెనక్కి వస్తుందా? ఇలాంటి డౌట్స్‌తో చాలామంది అయితే కామెంట్ చేస్తా ఉన్నారు మా వీడియోస్ కింద. ఈ వీడియో ఏఐతో వీడియోస్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఏఐతో వీడియోస్ చేసే వాళ్ళకి మెయిన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఏఐతోనే స్క్రిప్ట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేదా ఇమేజెస్ కావచ్చు జనరేట్ చేసి ఒక వీడియో రూపంగా తయారు చేసి మా సొంత వాయిస్ ఇచ్చినా సరే, ఫస్ట్‌లో మేము మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు మానిటైజేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ మానిటైజేషన్ పోయింది. పోవడానికి కారణం ఏంటంటే, ఇనంతటి కంటెంట్ అని చెప్పేసి మా ఛానల్‌కి వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తా ఉన్నారు. అసలు ఏఐతో ఎలాంటి వీడియోస్ చేయాలి? ఎలా వీడియోస్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసుకుంటే ఏఐతో చేసిన వీడియోస్‌కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ డౌట్ అయితే చాలా మందికి ఉన్నది. ఇంకొంతమందికి అయితే అసలు ఏఐ ఛానల్స్‌కి మానిటైజేషన్ అవుతుందా? అవ్వదా? అని చెప్పేసి డౌట్‌లో ఉన్నారనమాట. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మా ఛానల్ కూడా ఫస్ట్‌లో మానిటైజేషన్ వచ్చిందనమాట. మేము మొత్తం అన్నీ ఏఐతోనే చేసేవాళ్ళం. కానీ జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే మా ఒరిజినల్ ఉండేది. ఫస్ట్‌లో మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత అయితే ఒకటే ఫ్రేమ్ ఉన్న వీడియోస్ చేయడము, మా ఛానల్‌కి ఇనంతటి కంటెంట్ అని రావడం జరిగింది. అంటే మాస్ ప్రొడ్యూసింగ్ కిందకి మా ఛానల్‌లో ఉన్న వీడియో షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఏఐ షార్ట్స్ కాబట్టి మాస్ ప్రొడ్యూసింగ్ అని చెప్పేసి మా ఛానల్‌కి ఉన్న మానిటైజేషన్ అయితే తీసేయడం జరిగింది. ఏ ఛానల్స్‌కి అయితే ఇనంతటి కంటెంట్ వచ్చేసి మానిటైజేషన్ పోయిందో ఆ ఛానల్‌కి మానిటైజేషన్ మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎలా అనేది ఈ వీడియో ఎండ్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ఏఐతో ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు. మీకు ఎగ్జాంపుల్‌కి ఏఐతో మేము చేసిన కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను, అవి చూడండి. ఇలాంటి వీడియోస్ ఏఐతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఛానల్‌కి మానిటైజేషన్ ఒకవేళ ఉన్నా సరే పోతుందన్నమాట. ఇలా ఏఐ వీడియోస్ ఫస్ట్‌లో చేసినప్పుడు ఎవరికి ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పుడు లక్షల్లో ఛానల్‌లో సేమ్ ఇలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇది మెయిన్‌గా ఇనంతటిక్ కంటెంట్ వచ్చి మాస్ ప్రొడ్యూసింగ్ కిందకి పడి ఛానల్‌కు ఉన్న మానిటైజేషన్ అయితే పోతుంది. ఇలాంటి వీడియోస్ చేసి మిలియన్స్‌లో సబ్స్క్రైబర్లు గెయిన్ చేసిన ఛానల్స్కి కూడా మానిటైజేషన్ రీసెంట్‌గా పోవడం జరిగింది. కొన్ని ఛానల్స్ని రీసెంట్‌గా ఫాలో అయ్యే ఛానల్స్కి కూడా మానిటైజేషన్ అయితే పోయిందనమాట. వాళ్ళు కూడా చాలా బాధపడి వీడియోస్ పెడుతూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళలో ఒకరు కాకూడదు అనుకుంటే ఫస్ట్ నేను చెప్పేదాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఎలాంటి వీడియోస్ చేయకూడదు అని చెప్పేసి మీకు కొన్ని వీడియోస్ చూపించా కదా! ఎలాంటి వీడియోస్ ఏఐతో చేస్తే మన ఛానల్‌కి ప్రాబ్లం లేదు, ఏఐని ఎలా వాడాలి? మాదే ఇంకొక ఛానల్ ఉందనమాట, తెలుగు లైఫ్ లెసన్స్ అని చెప్పేసి. స్టార్టింగ్‌లో టోటల్ వీడియో మొత్తం ఏఐతోనే చేయడం జరిగింది. వాయిస్ ఓవర్ మాత్రం మా ఓన్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఎప్పుడైతే మా ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్‌కి ఈ ప్రాబ్లం అయితే వచ్చిందో, ఇనంతటి కంటెంట్ వచ్చేసి మా ఛానల్‌కి మానిటైజేషన్ పోవడం జరిగిందో, అప్పటి నుంచి ఆ ఛానల్లో కూడా కంటెంట్ అనేది వేరియేషన్ అనేది మారడం జరిగిందనమాట. మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా రీసెంట్‌గా, ఆ వీడియోస్ ఎలా మేము ఏఐని యూజ్ చేసుకొని 100% ఏఐని అయితే యూజ్ చేసుకున్నాము. ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ వీడియోస్ అనేటివి రీసెంట్‌గా మేము చేసే వీడియోస్ అనమాట. ఫస్ట్‌లో చేసిన వీడియోస్ ఇవి, ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ఇవి. అంటే ఫస్ట్‌లో చేసే వీడియోస్‌కి టోటల్‌గా ఏఐని వాడడం జరిగింది. ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రం ఓన్‌గా వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చేసే వీడియోస్‌కి మా ఫేస్ ఉంది, మాకు కావాల్సిన ఏఐ విజువల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏఐని బ్యాక్గ్రౌండ్లో కానీ లేదా ఏదైనా ఒక మ్యాటర్ మీరు చెప్పేటప్పుడు ఒక విజువల్ రూపంలో చూపిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఏఐతో చేసిన ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు చూపించడం ఎటువంటి ఇబ్బంది రాదనమాట. ఏఐని ఈ విధంగా వాడండి. ఎంటైర్ ఏఐతో వీడియోస్ చేశారంటే ఇప్పుడు లక్షల్లో ఛానల్స్ అలానే చేయడం వల్ల ఎంత మంచి కంటెంట్ మీరు చేసినా సరే దాంట్లో యూనిక్నెస్ లేదని చెప్పేసో, లేదంటే మాస్ ప్రొడ్యూసింగ్ అంటే వందల ఛానల్స్ లేదా లక్షల ఛానల్స్ సేమ్ మీరు చేసిన కంటెంట్ని చేయడం వల్ల మీరు ఎంత కష్టపడి చేసినా సరే మీ మానిటైజేషన్ అనేది పోవడం జరుగుతుంది. ఏదైతే వీడియోస్ చేసే వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యి డిమానిటైజేషన్ అయిపోయి ఉంటుంది కదా, ఏదైతే నేను బాధపడుతున్నానో ఆ విధంగా బాధపడే వాళ్ళకి మళ్ళీ మానిటైజేషన్ ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మా ఛానల్‌లోనే చూడండి. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మేము ఏఐతో చాలా షార్ట్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేసాము. ఎప్పుడైతే మాకు ప్రాబ్లం రావడం జరిగిందో మా ఓన్ ఫేసు, మా ఓన్ వాయిసు మేము ఏఐని కూడా వాడుతున్నాం. ఏఐని వాడకుండా లేమో మా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఇమేజెస్ కావచ్చు, మేము చూపియాల్సిన ఇమేజెస్ కావచ్చు, లేదా ఏదైనా వీడియో క్లిప్స్ కావచ్చు, మీ సొంతంగా ఏఐతో జనరేట్ చేసుకున్నాం. వేరే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అక్కడున్న ఫ్రీ వీడియోస్ తీసుకోవచ్చు అయితే చూపించడం లేదు. మాకు కావాల్సిన విజువల్స్ ఆడియన్స్‌కి చూపియాలనుకున్నప్పుడు
మేము సొంతంగా ఏదో ఆ వీడియో కావచ్చు లేదా ఆ ఇమేజ్ కావచ్చు జనరేట్ చేయించి పర్టికులర్ టైంలో ఈ విజువల్స్ చూపిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ విజువల్స్ చూపించడము ఏఐని టోటల్గా యూజ్ చేస్తాను. ఈ విధంగా యూజ్ చేసి మీరు వీడియోస్ చేస్తే మీ ఛానల్కి ప్రాబ్లం రాదు. అలా కాదు మేము ఏఐతోనే వీడియోస్ చేస్తాము, మాకు ఏఐతో చేసే ఛానల్కే మోనిటైజేషన్ కావాలంటే మాత్రం చాలా కష్టము. 50-50 ఛాన్సెస్ అనమాట. స్టార్టింగ్లో మోనిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు వస్తుంది, కానీ తర్వాత మీలాంటి వీడియోస్ ఎవరైతే ఎక్కువగా చేయడం మొదలు పెడతారో తర్వాత మీ మోనిటైజేషన్ పోవడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీరు మోనిటైజేషన్ పోకుండా ఉండాలంటే మా తెలుగు లైఫ్ లెసన్ ఛానల్లో చూడండి ఏఐని ఎలా యూజ్ చేసుకొని చేస్తాను. ఏఐని ఈ విధంగా యూజ్ చేసుకొని మోనిటైజేషన్ తెచ్చుకోకపోతే ఏంటి లాభం అని అనుకుంటారేమో. ఏఐతో చేసే వీడియోస్ ఏదైతే ఏఐతో షార్ట్ చేస్తా అన్నారో అవి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఫాలోవర్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతాయి. బ్రాండ్ కొలాబరేషన్స్ అంట, ప్రమోషన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అలాంటి వీడియోస్ అన్నీ మీ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ పెంచుకోండి, బ్రాండ్ కొలాబరేషన్ తెచ్చుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీ యూట్యూబ్ ఛానల్కి అనేది రాదనమాట. రీసెంట్గా నా దగ్గరికి ఒక ఛానల్కి సంబంధించి మెసేజ్ అయితే వచ్చిందనమాట ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళు వ్లాగ్స్ చేసేవాళ్ళు. రీసెంట్గా బాగా వ్యూస్ ఇస్తున్నది, వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళ ఛానళ్ళకి కూడా ఒరిజినల్ ఫేస్తో చేస్తున్న ఛానళ్ళకి కూడా మోనిటైజేషన్ పోవడం జరిగింది. ఎందుకు? ఇన్అథెంటిక్ కంటెంట్ వచ్చి వాళ్ళ ఛానల్కి మోనిటైజేషన్ పోవడం జరిగింది. వాళ్ళు నాకు కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఏదైతే వీడియోస్ అనేవి చేయొద్దు, మీరు ఏదైతే ఒరిజినల్ వ్లాగ్స్ ఉన్నాయో ఆ వీడియోస్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ వాళ్ళు ప్రైవేట్లో పెట్టి మళ్ళీ అప్లై చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకు మోనిటైజేషన్ రావడం జరిగింది. అప్లై చేయడానికి వీడియో ఎలా రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలి అన్నది నేను ఇంకొక వీడియోలో చెప్తాను అనమాట. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి. బాయ్.